దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరలా ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రేమ కలిగిన దేవుడు తన కృపను అనుగ్రహించాడు. అందును బట్టి కృపగలిగిన దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యోపదేశానికి వెళ్ళే ముందుగా ఒక స్తుతి గీతం పాడుకుందాం, ఆరాధనా గీతం పాడుకుందాం. స్తుతి పాడన స్తుతి స్తుతి అని కొనియాడన అనే అద్భుతమైన పాట మనం పాడుకొని ప్రభుని స్తుతించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యము నా జీవకెంతో మధురము, నీ జీవవాక్యము నా జీవకెంతో మధురము, అది నా నోటికి తేనె కంటే, అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది ఏ నా నిత్య స్వాస్థ్యం స్వాస్థ్యం, నిత్యల సాక్ష్యం స్వాస్థ్యం, నిత్యల సాక్ష్యం, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా. స్తోత్రం. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే 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 దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించే, అది నా త్రోవలో నన్ను నడిపించే, వెలుగే వెలుగే, అది ఏ నా యేసు పాదం
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము మనం ప్రభువుని ఆరాధించాలి. ఆరాధకుడైన, నిత్యము కూడా ఆరాధించబడుచున్న దేవుడు ఆయన. మనము నిత్యము ప్రభువును ఆరాధించేడి వ్యక్తులుగా ఉండాలి. నిత్యము నిత్యము ప్రియులారా, మన నోట ఎల్లప్పుడూ కూడా స్తుతి ఉండాలి. స్తుతి పాత్రుని, ఆరాధకుడైన యేసుని ఎల్లప్పుడూ స్తుతిగానములతో ఆయనను మనం స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే మనం ప్రభువుతో నడవగలుగుతాం. దేవుని శక్తితో, ఆత్మతో నింపబడి మనము మన యాత్రలో ఆరాధకులుగా ముందుకు మనం సాగిపోగలుగుతాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాక్య భాగములోనికి వెళదాం. మూలవాక్యాన్ని చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ధ్యానాంశమును చదువుకుందాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, ఘనుడా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు నాయన. నిరంతర స్తోత్రార్హుడవు, నిత్యము ఆరాధించబడుచున్న దేవుడవు నాయన. పరమున భూలోకమున శ్రేష్ఠ భక్తులతో, ప్రభు భూలోకమందలి శ్రేష్ఠ భక్తులతో ఆరాధించబడుతున్న దేవుడవు. నిత్యరాజ్యములో తండ్రి, నిత్యము తండ్రి, గాన ప్రతిగానములతో కీర్తించబడుచున్నటువంటి దేవుడవు నాయన. గొప్ప ప్రభువా, నీ కృపను తండ్రి నీవు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ మేము స్తుతిస్తూనే ఉండాలి నిన్ను. వందనాలు తండ్రి. నీవు మా దేవుడవు, మా ప్రభుడవు, మా రక్షకుడవు, మా సహాయకుడవు తండ్రి. సహాయకుడా, ఇప్పుడు నీదు సహాయమును తండ్రి మాకు అనుగ్రహించండి. నీ వాక్కును పంపి సహాయమును చేయండి. లేఖనముల యందు నీవు నింపిన ఆ ఉన్నతమైనటువంటి సత్యాన్ని, ఆ జీవమును తండ్రి మేము కనుగొని, మేము ఆ జీవముతో, ఆ బలముతో, ఆ శక్తితో, సత్యముతో నింపబడి నిజముగా తండ్రి సత్యమును గ్రహించి సత్యములు జీవించేడి ధన్యులముగా ఉండడానికి కృపను చూపమని వేడుకుంటున్నాను. రండి, నీ కృపతో నింపి నడిపించండి. యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో తీతు భక్తునికి లేఖ వ్రాస్తూ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ తీతు పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనములో ఒక అద్భుతమైనటువంటి సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, బహుజాగ్రత్తగా ఈ లేఖనాన్ని మనం గమనించాలి. ఈ లేఖన విషయమై ప్రభు మనతో మాట్లాడు సంగతులను తెలుసుకోవాలి. మనం 2వ అధ్యాయము ప్రారంభ వచనములో నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము
అనే మాట వ్రాయబడింది. పౌలు భక్తుడే తెలియజేస్తూ ఉన్న మాట. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం ఏమిటంటే, మొదటిది హితబోధ అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. హితబోధ. హితబోధ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన బోధ. అవునా? ఆరోగ్యకరమైన బోధ అన్నమాట. ఆరోగ్యకరమైన బోధ అవసరం. పౌలు భక్తుని సందేశము అది. హితబోధ కావాలి, హితబోధనే బోధించాలి అని చెబుతూ ఉన్నాడు. హితబోధనే ఎందుకు బోధించాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి కూడా ఏ లోపము లేని వ్యక్తులుగా ఉండి తమ్మును తాము నిత్యము కూడా పునాది మీద కట్టుకోవాలి అంటే, నిత్యము తమ్మును తాము కట్టుకోవాలి అంటే, కట్టబడడానికి అవసరమైనది ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ. భిన్నమైన బోధ వలన ప్రమాదం ఉన్నది. హితబోధకు భిన్నమైన బోధ వలన చాలా ప్రమాదము అనేది ఉన్నది. భిన్నమైనటువంటి సంగతులు విశ్వాసుల యొక్క మనస్సులలోనికి జొరబడకుండా, సంఘములలోనికి జొరబడకుండా ఎప్పటికప్పుడు దేవుని వాక్య సత్యముతో హెచ్చరిస్తూ వారిని నిలబెట్టాలి. ఈ వాక్య హెచ్చరిక ద్వారా వారు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశం గలతీ పత్రికలో కనబడుతోంది. మొదటి అధ్యాయం 6వ వచనమును చదువుదాం. 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా ఆలోచన చేయండి. పౌలు ప్రకటించిన సువార్త వేరు, పౌలు ద్వారా దేవుడు బయలుపరచినటువంటి సత్యము, పునాది సంబంధమైనటువంటి బోధ వేరు, భిన్నమైనటువంటి వేరొక బోధ ఉన్నది. అది పౌలు బోధ కాదు, అది వేరొక సువార్త. అది వేరొక సువార్త. పౌలునకు దేవుడు ప్రత్యక్షపరచినది కాదు, వేరు సువార్త అది. అది ప్రజల యొక్క మనస్సులలోనికి ప్రవేశింపకుండునట్లు, సంఘములలో జొరబడకుండా నిత్యము కూడా దేవుని యొక్క వాక్య హెచ్చరిక ద్వారా పురికొల్పవలసిన బాధ్యత ఉన్నది. దేవుని బిడ్డలారా, హితబోధను చేయుము అని పౌలు భక్తుడే మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఎవరి సహాయము లేకుండా ఒక్కడు బోధ చేయలేడా? ఒకే ఒక్క వ్యక్తిగా ఆ సామర్థ్యము, ఆ శక్తి, ఆ ప్రత్యక్షత, ఆ ప్రభావము పౌలులో లేదా? ఉన్నది. పౌలు భక్తుని యొక్క సాక్ష్యం మనం వింటే, దేవ దర్శన ప్రకారముగా నేను వెళ్ళి తిని ఆ యొక్క దర్శనమునకు అవిధేయుడను కాకపోతే. దేవుని దర్శనం ఉన్నది.
దేవుడు ప్రత్యేకముగా పిలిచాడు, గృహ నిర్వాహకత్వమును అప్పగించాడు, నేర్పరి అయిన శిల్పకారుని వోలే పునాది వేశాడు. విశేషమైనటువంటి ప్రత్యక్షతలను కలిగినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ముఖ్యమైన ప్రసంగి పౌలు భక్తుడు, ముఖ్యమైన ప్రసంగి. పౌలు భక్తుడు సామాన్యమైన వ్యక్తియా? కాదు కదా. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనములో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, దేవుని వాక్యమును ఎలా ప్రకటించడానికి, సంపూర్ణముగా ప్రకటించుటకు, సంపూర్ణమైనటువంటి దైవ ప్రత్యక్షత, సత్య ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత నేరుగా సత్యదేవుని నుండి పొందినవాడు పౌలు భక్తుడు. ప్రియులారా, జాగ్రత్తగా మనము చూడాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. ఏం చేయడానికి? ప్రకటించడానికి. ఆ సంఘమునకు నేను పరిచారకుడనైతిని, సంపూర్ణముగా ప్రకటించుటకు. ఏం ప్రకటించుటకు? దేవుని వాక్యమును అనే మాట వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యమును. ఇప్పుడు దేవుని వాక్యమును ప్రకటించుట కొరకే పౌలు ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడు. సంపూర్ణముగా ప్రకటించాలి. అవునా? నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసితేని అంటే ఆలోచన చేయండి. దేవుని వాక్య సత్యమును పరిపూర్ణముగా ఎరిగిన వాడై సార్వత్రిక క్రైస్తవ సంఘము ఏ పునాది మీద అయితే నిలబడాలో ఆ పునాదిని వేశాడు. పునాది వేసినటువంటి ఆ వ్యక్తే దేవుని వాక్యమును పరిపూర్ణంగా ప్రకటించడానికి దేవుని చేత పంపబడినటువంటి ఆ వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? తిమోతి పత్రికలో చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం. వాక్యమును ప్రకటించుము. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? పరిపూర్ణముగా నేను వాక్యమును ప్రకటించాలి. ఎక్కడ చెప్పబడిన మాట? కొలసీ పత్రికలో మనం చదివాం. కానీ అదే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అదే పౌలు భక్తుని నోట మనము ఈ మాట వింటున్నాం. తిమోతి భక్తునికి తన ప్రియ కుమారుడైన తిమోతి భక్తునికి 2వ లేఖను వ్రాస్తూ చెబుతున్న మాట, వాక్యమును ప్రకటించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ తిమోతి, నీవు వాక్యమును ప్రకటించాలి. దేవునికి మహిమ. ఏ సంగతులు ప్రకటించాలి? అది కూడా పౌలు భక్తుడే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్త. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. వాక్యమును ప్రకటించుము అని చెప్పిన అదే అపోస్తలుడైన పౌలు భక్తుడు అదే తిమోతితో ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన
విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. అంటే నిలకడగా ఉండుమంటే అర్థం ఏంటి? నేర్చుకున్నవి ఏమాత్రమును ప్రకటించకుండా, ఆలోచన చేయండి, ఏమాత్రమును ప్రకటించకుండా మౌని అయి ఉండాలనా? వాటి యందు నీవు నిలుకడగా ఉండుము అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? 17వ వచనంలో కూడా చెబుతున్నాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? ఆలోచన చేయండి. ప్రతి దైవజనుడు ముందు సంపూర్ణముగా సిద్ధపడి సన్నద్ధుడై ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండడానికా? మౌనంగా ఉండడానికి అంత సిద్ధపాటు అనేది అవసరమా? సిద్ధపడు అని అంటున్నాడంటేనే విషయం మనకు అర్థమవుతుంది. పౌలు భక్తుడు తాను దేవుని ద్వారా పంపబడి ఒక గృహ నిర్వాహకుడై, ఆలోచన చేస్తున్నారా? గృహ నిర్వాహకత్వమును కలిగిన ఆ వ్యక్తి యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా నేను ప్రకటించాలి అని తెలియజేసిన అదే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఓ తిమోతి, నీవు వాక్యమును బోధించు. వేటిని బోధించాలి? నీవు నేర్చుకున్నవి ఉన్నవి కదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి నేర్చుకున్నాడు పౌలు భక్తుని ద్వారా? హితవాక్యము, ప్రయోజనకరమైన సంఘము ఏ బోధ వింటే సరిగా నిలబడుతుందో ఆ బోధను, ఆ ప్రత్యక్షతను పౌలు భక్తుని ద్వారా పొందుకున్నాడు. అదే బోధ చేయాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బోధనే ప్రకటించుమన్నాడు. అంతేగాని నేను బోధ చేస్తాను, నువ్వు మౌనంగా ఉండు అనలేదు. అన్నాడా? అనలేదు. పౌలు ద్వారా దేవుడు ఏ సత్యమునైతే తెలియచేయాలనుకున్నాడో కూడా అదే సత్యమును ప్రకటించాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియులారా, 4వ అధ్యాయములో 2వ తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయములో 2వ వచనము నుండి చదవండి ఒకసారి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఒక మాట, వాక్యమును ప్రకటించుము. అందరూ కూడా గమనించాలి, వాక్యమును ప్రకటించమని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడంటే ఇది దేవుడిచ్చిన అనుమతి. అవునా? లేఖనము అంటే వాక్యము ఎవరు? దేవుడే కదా. అంటే లేఖన క్రీస్తే సెలవిస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? వాక్యమును ప్రకటించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పబడినది, సమయమందున అసమయమందున ప్రయాసపడుము. ఏ విషయంలో ప్రయాసపడాలి? సమయమందున ప్రయాసపడ,
అసమయమందున ప్రయాసపడుమన్నాడు. దేని విషయములో ఈ ప్రయాస? వాక్యమును ప్రకటించే విషయములో, క్రీస్తును గూర్చిన సాక్ష్యమును ప్రకటించాలి. క్రీస్తు సంఘము ఏ సిద్ధాంతపరమైన పునాదిని వేస్తే సరిగా నిలబడుతుందో ఆ సిద్ధాంతపరమైనటువంటి సంగతులను బోధించాలి. దేవుడు తెలియజేస్తున్న మాట, ప్రయాసపడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదవండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కడవరి కాలములో ప్రియ దేవుని సేవకుడా, సహోదరుడా, తోటి సహదాసులారా, క్రీస్తును గూర్చి మాట్లాడకుండా మౌనముగా ఉందామా? క్రీస్తు సత్యమును ప్రకటించకుండా మౌనముగా ఉందామా? పునాదిని గూర్చి మాట్లాడకుండా మౌనముగా ఉందామా? ఆలోచన చేయండి. పౌలు భక్తుడే చెప్పలేదు, చెప్పాడా? లేదు. నీవు ప్రకటించాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల పౌలు భక్తుని బోధనలలో మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్ యేసు ప్రభువారు చెప్పిన మాట కూడా మనం చూద్దాం. యేసు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. 19వ వచనం అది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాట ఒకటి కనబడుతుంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మము ఇచ్చుచు అనే మాట రెండవ మాట వ్రాయబడి ఉన్నది. మూడో విషయం ఏంటో తెలుసా? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. యేసు ప్రభు వారి బోధనలలో కూడా మనకేం కనబడుతుంది? సువార్త ప్రకటించాలి. పౌలు భక్తుడు చెప్పిన మాట గుర్తుందా? అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. క్రీస్తును గూర్చి మనం ప్రకటించాలి. సంఘములో చేర్చబడినటువంటి వ్యక్తులు ఏ పునాది మీద అయితే నిలబడితే వారు స్థిరులుగా నిలబడి తమ్మును తాము కట్టుకుంటారు. ఆ పునాది సంబంధమైన బోధ చేయాలి, నేర్పించాలి. సంఘములో వారు నిత్యము క్రమముతో నడవడానికి, ఆ క్రమమును గూర్చి మనము వారికి
నేర్పించాలి. ప్రియులారా గమనించాలి. అంటే ఈ కడవరి కాలములో, ఈ అంత్య దినములలో మనము మౌనముగా ఉండకూడదు. ఏమీ పట్టనట్టు మనం ఉండడానికి వీల్లేదు. ఎవరి సంగతి ఏ విధముగా ఉంటే నాకెందుకు అని సంకుచితమైనటువంటి మనస్సుతో మనం ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడే తెలియజేస్తున్నటువంటి మాటకు మనం కట్టుబడాలి. యేసు ప్రభువారు తెలియజేసిన మాటకు మనం కట్టుబడాలి. ఎందుకంటే ఇది లేఖనం, ఇది దైవస్వరం. దేవుని స్వరమునకు మనం విధేయులము కావాలి. విధేయులు ఎప్పుడవుతామంటే వాక్యమును ప్రకటించుట వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యమును ప్రకటించాలి, హెచ్చరించాలి, తప్పుదిద్దాలి, గద్దించాలి. అప్పుడే సంఘములో దైవ కార్యము జరుగుతుంది, దేవుని ఉద్దేశము నెరవేరుతుంది. సార్వత్రికముగా క్రైస్తవ సంఘములో గొప్ప దిద్దుబాటు అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం బోధిస్తేనే కదా వారు దిద్దుకోవడానికి అవకాశం ఉన్నది. అసలు ఏం బోధించకుండా ఒక వ్యక్తి ఎలా దిద్దుకోగలుగుతాడు? ప్రియులారా, కల్పించబడినటువంటి విషయాల పట్ల ఒరిగేదేమీ లేదు. కల్పనా కథల వలన అవి కథలే కాబట్టి వాటి వలన ఉపయోగము లేదు. ఖచ్చితముగా దేవుని లేఖనానుసారమైనటువంటి ఉపదేశమును వ్యక్తుల గుండెల్లోనికి మనం పంపించాలి, సంఘములోనికి మనం పంపించాలి. అప్పుడే తప్పు మార్గములో ఉన్నటువంటి వ్యక్తి తప్పని తెలుసుకుంటాడు. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు జరిగిస్తున్నటువంటి వ్యక్తి ఈ హెచ్చరికను బట్టి హెచ్చరించబడడానికి అవకాశం ఉన్నది. అలానే సిద్ధాంతపరమైన విషయములను గూర్చి మనం మాట్లాడినప్పుడు, ఒకడు ఈ సంగతులను విన్నప్పుడు ఈ పునాది సంబంధమైనటువంటి బోధ మీద నేను ఉన్నానా లేనా అని ఆలోచించుకునే అవకాశం ఉన్నది. అసలు మనం చెప్పలేదనుకోండి, వినలేదనుకోండి, దిద్దుకునే అవకాశం ఉందా? లేదు కదా. మనకు తెలిసినటువంటి సత్యమును మనం ప్రేమతో ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు దేవుని వాక్యమును ప్రకటించాడు. అంతేనా? తన ప్రియకుమారుడైన తీతుకు లేఖను వ్రాస్తూ కూడా నీవు ప్రకటించాలన్నాడు. తిమోతికి లేఖను వ్రాస్తూ నీవు ప్రకటించాలంటే, ఇప్పుడు తిమోతి ప్రకటించాలి, తీతు ప్రకటించాలి అంటే మనము ప్రకటించాలనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూలవాక్యాన్ని చూడండి ఒకసారి. తీతు పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం, నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుమని చెప్పిన అదే పౌలు భక్తుడు 8వ వచనములో తెలియజేస్తున్న మాటను చూడండి. ప్రియులారా, నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలేను. హితవాక్యముతో కూడినదిగాను ఉండవలేను అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన బోధ. ఓ తీతు, నీవు బోధించాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరోగ్యకరమైన బోధను ఏం చేయాలి? బోధించాలి. అవునా? ఆరోగ్యకరమైన బోధను బోధించాలని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రికలో కూడా
రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతి భక్తునికి చెబుతున్న మాట ఇది. దేవుని ఎదుట యోగ్యునిగాను పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీవు ఉండాలి. పైన ఇంకొక మాట పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఏంటో తెలుసా? సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. అంటే మనం ఇప్పుడు పనివారుగా ఉండాలట. ఏం పని మనం చేసేది? ఇప్పుడు ఏ పని చేయడానికి మనము పిలువబడ్డాం? ఆలోచన చేయండి. మనకు దేవుడు గొప్ప పిలుపునిచ్చాడు. ఆ పిలుపునకు లోబడ్డాం. లోబడిన వారికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి? దేవుని వాక్యమును ప్రకటించుట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక ప్రత్యేకమైన పనుంది. మనము పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. నా పని నేను చేయాలి. ఓ దైవజనుడా, నీ పని నీవు చేయాలి. ఎవరికి ఏ బాధ్యతను దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అప్పగించాడో ఆ పని చేయాలి. నీకు అప్పగించినటువంటి పని మీద నీకెంతో ఆసక్తి ఉండాలి, ఎంతో శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే దేవుడు అప్పగించిన బాధ్యత కనుక నువ్వు మౌనముగా ఉండడం కుదరదు. దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమించి నీకు గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత విషయములో నీవు ఎంతగా దేవునికి లోబడాలి. నీవు దేవునికి లోబడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే అప్పగించినటువంటి పనిని నీవు నెరవేరుస్తున్నావు. తిమోతి భక్తునికి దేవుడు చెబుతున్న మాట, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఒక మాట వినాలి. ప్రతి సేవకుడు లేక సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుడు నీకే బాధ్యతను అప్పగించాడు నాకు తెలియదు, నీకు తెలుసు, మీకు తెలుసు. ప్రియులారా, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత విషయములో మనం దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరికి చెప్పాలి? మనం దేవునికి చెప్పాలి లెక్క, మనుషులకు కానే కాదు, దేవునికి చెప్పాలి లెక్క. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యములో స్పష్టముగా వ్రాయబడిన సందేశం, నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు. నాకు అప్పగించిన పనిని నేను చాలా శ్రద్ధగా స్వీకరించి దేవుని ముందు నిలబడిన తరువాత, ప్రభువా, నీవు నాకు అప్పగించినటువంటి బాధ్యత విషయంలో ఇదిగోనయ్యా, నీ చిత్త ప్రకారముగా నీకు నేను లోబడి, వాక్యమునకు లోబడి, నీ వాక్య సత్యమునకు విధేయుడన ఈ పని చేశాను అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే లోబడి పని చేసినప్పుడు మాత్రమే. లోబడి పని చేస్తేనే దేవుని ముందు మనము ధైర్యంగా నిలబడతాం. ఈ వాక్యమును మనము ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని ఎదుట యోగ్యునిగాను, ఈ మాటలు ప్రతి ఒక్కరూ కూడా మనస్సులో నాటనివ్వండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, అది కూడా దేవుని ఎదుట, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకును. సత్యవాక్యమును సరిగా విరువాలట. వాక్యాన్ని విరవద్దని ఎవరని చెప్పేది? ఆలోచన చేయండి.
దేవుని వాక్యమును బోధించుము బోధించుము బోధించుము. పౌలు బోధనలు జాగ్రత్తగా మనము గమనించాలి. పౌలు భక్తుడే ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు భక్తుడే వ్రాస్తున్న మాట. ఇంకొక మాట ప్రియులారా, మొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనం. 15 నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకునుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము అంటే పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏంటి? నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండంటే అర్థం ఏంటి? నీ బోధించు. నా వలన నీవు వినినటువంటి సంగతులను బోధించు, వాక్యమును ప్రకటించు, ప్రయాసపడు అంటున్నాడు. ప్రియులారా, ప్రవక్త ద్వారా మనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత విషయములో మనం ఏం చేయాలి? ప్రకటించు వారిగా ఉండాలి. దేవుని ద్వారా మనకు అప్పగించబడినటువంటి సత్యం విషయములో మనం ఏం చేయాలి? ప్రకటించు వారముగా ఉండాలి. పౌలన్న మనకు నేర్పించినటువంటి సందేశం విషయములో మనం ఏం చేయాలి? ప్రకటించు వారుగా ఉండాలి. ప్రియులారా, పౌలు భక్తుడు చెబుతున్న ఇంకొక మాట ఏంటో తెలుసా? సమయమందున ప్రయాసపడుము, అసమయమునందున ప్రయాసపడుము. దేవుని సువార్తకు ఆటంకములు అనేవి లేకుండా మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్న మాట. సమయమైనా ప్రకటించాలి, అసమయమైనా సరే దేవుని గూర్చి నువ్వు మాట్లాడవలసినది, బోధించవలసినది. ఎందుకు తెలుసా? సమయము సమీపించినది. అంత్య దినములలో మనం ఉన్నాం. దైవ కార్యం అనేది భూమి మీద నెరవేరాలి. దేవుని సత్యము మనము ఎంత వేగముగా తీసుకుని వెళ్ళగలిగితే అంత మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సార్వత్రికముగా క్రైస్తవ సంఘములో పౌలు భక్తుని ద్వారా దేవుడు పంపినటువంటి ఆ సత్య బోధన, ఆ ఉన్నతమైనటువంటి పునాది సంబంధమైన సిద్ధాంతపరమైనటువంటి పునాది బోధలను వేగముగా మనము తీసుకుని వెళ్ళాలి. అప్పుడే దేవుని మహా ఉన్నతమైనటువంటి శక్తితో, ప్రభావముతో, వెలుగుతో సంఘము నింపబడుతుంది, భగ్గున మండించబడుతుంది అన్నమాట. సంఘము దేవుని ఆత్మతో, బలముతో, శక్తితో, ప్రభావముతో నింపబడాలంటే పునాది మీద సంఘం నిలబడడానికి అవసరమైనటువంటి సందేశమును మనం పంపించాలి. నీ లోపల దాచుకోవడం కాదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన నీవు, నేను ఆ మాట పలుకాలి, మాట్లాడాలి. యెహోవా మాట్లాడుచున్నాడంటే అర్థం ఏంటి? నీ ద్వారా దేవుడు మాట్లాడనై ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండొద్దు. ఎక్కడ మౌనముగా ఉండాలో అక్కడ మౌనముగా ఉండాలి. ఎక్కడ దేవుడు నిన్ను నోరు తెరవమన్నాడు అక్కడ ఖచ్చితముగా నీవు నోరు తెరవాలి. సమయము సమీపించినది గనుక ఖచ్చితముగా దేవుని వాక్యమును ప్రకటించువారుగా మనం ఉందాం. ప్రియులారా, ఒకటే ఒక్క మాట, బోధించుమని యేసునాథుడు మాట్లాడుతున్నాడు. బోధించుము అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఒక హెచ్చరికన మాట ఇది. 4:16 తిమోతి భక్తుని గూర్చి, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందు. ఏమన్నాడు? నీ బోధ విను వారిని. పౌలు బోధ
ఇప్పుడు ఎవరి నోట నుండి బయటకు వచ్చింది? తిమోతి నోట నుండి. దేవునికి స్తోత్రం. ఆ సత్యబోధ, దేవుడు పంపిన ఆ ప్రత్యక్షత నీ నోట దేవుడు ఉంచినప్పుడు నీవే మాట్లాడాలి. ఆమేన్. నీవే మాట్లాడాలి. ఎందుకంటే దేవుడే నీలో ఆ సందేశమును నింపుతున్నాడు. దేవుడే ఆ ఉన్నతమైనటువంటి సత్యబోధను నింపుతున్నాడు. ఎందుకంటే ఆ సత్యబోధ, నీ బోధ విన్నటువంటి వ్యక్తులు అందులో ప్రతిష్ఠించబడాలి. అప్పుడే వారు కదలని వారుగా నిలబడగలుగుతారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేస్తున్న సంగతి, ఈ అంత్య దినములలో మనం మౌనులై ఉండక దేవుని పక్షముగా మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి నోరు తెరవాలి. దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము కొలది, శక్తి కొలది, దేవుడు ప్రత్యక్షపరచిన కొలది ఆ ప్రత్యక్షతను మనం తీసుకుని వెళ్ళడానికి ప్రయాసపడాలి. ఎప్పటికప్పుడు ప్రయాసపడాలి. ప్రయాసపడితేనే దేవుని చిత్తము అనేది నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తం నెరవేరాలని ఆసక్తి లేదా? ప్రతి వారిలో కూడా ఈ సందేశపు మంట అనేది గుండెల్లో ఉండాలి. అప్పుడు ఎవరు మౌనంగా ఉండలేరు. ప్రభువా, నీ వాక్యము నా హృదయములో మండుతుంది స్వామి, నీ వాక్యము నా గుండెల్లో మండుతుంది. ఎందుకు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ సందేశమును తీసుకుని వెళ్ళడానికి, రక్షించబడియు ఇంకను సత్యములోనికి రాలేకున్నటువంటి బిడ్డలకు ఈ సత్యబోధన ప్రకటన చేసి వారిని సత్యమందున స్థాపించడానికి, ఈ ప్రత్యక్షత మూలముగా సత్యములో వారు నడిపించబడి ప్రతిష్ఠితులు కావడానికి ఈ సందేశము నాలో మండుచున్నది తండ్రి. సందేశం మండుతుంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు నోరు తెరవాలి. అంటే నువ్వు ప్రకటించువాడుగా ఉండాలి, ఉపదేశించువాడుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడే ఆదేశిస్తున్న మాట నువ్వు ప్రకటించాలి అని. కాబట్టి దేవుని సందేశమునకు లోబడదాం. దేవుడు మనకు అప్పగించిన పనిని మనము నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అప్పగించిన పనిని మనము నెరవేర్చాలి. ఒకసారి పేతురు యోహానులను, అపోస్తలులను మనుషులు అడ్డగించారు. ఈ యేసును గూర్చి మీరు ప్రకటన చేయొద్దు అని. యేసును గూర్చిన ఆ జీవవాక్యమును గూర్చి ప్రకటించొద్దు అని అడ్డుపడ్డారు. వారిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి సందేశం, చాలా అద్భుతమైనటువంటి సందేశం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమున మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు లోబడాలి. యేసయ్యను గూర్చి ప్రకటించాలి. సంఘము ఏ పునాది మీద అయితే నిలబడుతుందో ఆ సిద్ధాంతమును గూర్చి ప్రకటించాలి. సంఘ కార్యక్రమమును గూర్చి, సంఘము నిత్యం అవలంబించవలసిన కార్యములను గూర్చి ప్రకటించాలి. ప్రకటించకుండా దేవుని బిడ్డలారా, ఈ లోకం కొన్నిసార్లు అడ్డుపడుతుంది. లోక మనుష్యులు అడ్డు తగులుతారు. సత్య వ్యతిరేకమైన శక్తులు అడ్డుగా నిలబడతాయి. ఎందుకంటే అపవాదికి వాడికి సమయం తక్కువగా ఉంది కాబట్టి సువార్త విస్తరణ జరగకూడదు, సంఘం పునాది మీద కట్టబడకూడదు,
బాగుపడకూడదు. పెండ్లి కుమార్తెగా వధువ సంఘముగా నిర్మించబడకుండా ఉండాలని వాడు అడ్డుకుని నిత్య ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడొద్దు అని అడ్డు తగులుతూ ఉంటాడు. దేవుని యొక్క లేఖన శక్తితో నింపబడిన నీవు నేను మాట్లాడకుండా మౌనంగా ఉందామా? పేతురు యోహానులు చెప్పిన సమాధానం ఏంటి? ఆనాడు పేతురు యోహానుల ద్వారా ఏ దేవుడైతే తన శక్తిని నింపి పలికిస్తున్నాడు, ఆ దేవుడే ఈనాడు నిన్ను నన్ను తన సేవకు పిలిచి తన దివ్యమైన వాక్య సందేశమును నింపి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించి నడిపిస్తున్నాడు. మరి నీ సమాధానం ఏంటి? ఆలోచన చేయి. ఆనాటి అపోస్తులుల సమాధానం ఏంటో తెలుసా? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో అది మనము చేయాలి. దేవుని దృష్టికి న్యాయమైనది మనము చేయాలి, మన దృష్టికి కాదు. దేవుడు మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు. మనం ఏ విధమైన సేవను చేస్తే, ఏ విధమైన పరిచర్యను చేస్తే, ఏ విధమైనది చేస్తే దేవునికి ప్రీతికరమైనది అవుతుందో ఆ పని మనము చేస్తేనే దేవుడు ఆనందిస్తాడు. యేసయ్యను చూసి తండ్రి అయిన దేవుడు ఆనందించినట్లు ప్రియ దేవుని బిడ్డ, నన్ను మిమ్ములను చూసి దేవుడు ఆనందించు పనిని మనము చేయాలి. దేవుని యొక్క పనిని ఎవరును ఆపు చేయలేరు. ఎందుకంటే ఇది నా పని, నీ పని కాదు, దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పనిలో మనం ముందుకు సాగుతుండగా బలమునిచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపించువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ శక్తినిచ్చేది దేవుడు, ఆ ప్రేరేపణిచ్చేది దేవుడు, ఆ సామర్థ్యమునిచ్చేది దేవుడు, నడిపింపునిచ్చేది దేవుడు. నీ ద్వారా ప్రకటించబడిన తరువాత ప్రజలలో కార్యమును జరిగించేది దేవుడు. నువ్వు హెచ్చరికను పంపిస్తే మనుషుల హృదయములలో దిద్దుబాటును జరిగించేది దేవుడు. కనుక దేవుని మాట ప్రకారముగా వాక్యమును బోధించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చాడు ఆ యొక్క ఉన్నతమైనటువంటి సందేశం, వాక్యమును ప్రకటించుమని. గనుక దేవుని మాటకు లోబడదాం, యేసయ్యను గురించి ప్రకటిద్దాం. సంఘం ఏ పునాది మీద అయితే నిలబడితే వధవ సంఘముగా సంపూర్ణత స్థాయిలోనికి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి వస్తుందో ఆ పునాది సత్యములను గూర్చి మనం మాట్లాడదాం, బోధిద్దాం. ఎందుకంటే మన దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయనే ప్రకటించువాడు, ఆయనే సందేశమును పంపించువాడు. కనుక మొదట దేవుని మీద ఆనుకుందాం, ఆధారపడదాం. దేవుని సందేశమును బోధించడానికి నిత్యము కూడా ఆసక్తితో పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత నింపబడి ముందుకు సాగిపోదాం. దేవుని కృప మీద ఆధారపడి ధన్యులమవుదాం. దేవుడు మనకు సహాయమును చేసి తన సేవలు ఇంకనూ బలముగా మనను వాడుకునుగాక, నడిపించునుగాక. ఈ సందేశము దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరమును ప్రభువును అడుగుదాం. ప్రభువా, నీవే మాకు నూతన బలము, శక్తిని, ఆరోగ్యమును నింపుమని ప్రభువును అడుగుదాం. ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున నీవు పంపించినటువంటి సందేశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. నీవు మాకు అధికారమునిచ్చావు. నీవిచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి, లోకమందున తండ్రి, నీ సందేశమును తీసుకుని వెళ్ళి యేసే రక్షకుడిని ప్రకటించాలి. తండ్రి, యేసును అంగీకరించినటువంటి వ్యక్తులకు ఏ పునాది మీద అయితే నిలబడితే వారు స్థిరపరచబడి తమను తాము కట్టుకొని వధువ సంఘములు సభ్యులవుతారు. ఆ పునాది సత్యములను తండ్రి మేము బోధించాలి. మేము ప్రకటించు వారముగా ఉండునట్లు ఆత్మాభిషిక్తులుగా మార్చండి నాయన. సమయము కొంచెముగా ఉన్నది గనుక ఈ లోకశక్తులు ఎన్నో అడ్డుపడుతూ ఉన్నాయి. ఈ లోకశక్తులన్నింటినీ కూడా శక్తివంతమైనటువంటి నీ మాట చేత గద్దించి ప్రభువా, నీ సత్యమును స్థాపించుటకు తండ్రి, నన్ను మమ్ములందరినీ కూడా తండ్రి, సేవక సమాజమంతటిని, సేవక బృందమంతటిని ప్రభువా, నీ ఆత్మబలముతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపి
బలమైన సాధనములుగా వాడుకొని ముందుకు నడిపించమని, ప్రతి వారిలో ఈ వాక్య సందేశమును ముద్రించి ఆలోచింపచేయమని, దేవుని పరిశుద్ధాత్మ శక్తితోనే ప్రతి వ్యక్తిని కూడా అభిషేకించి నడిపించుమని యేసు నామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.